సైకో మనస్తత్వం ఉన్న జగన్ అమరావతి రాజధానిని ఒప్పుకోలేక మావిగన్ అని కొత్త పేరు కనిపెట్టాడని, గన్తో మర్డర్స్ చేయడానికి ఈ పేరు సరిపోతుందని టీడీపీ నేత కరకట మల్లికార్జున ఆరోపించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజపాలెంలో టీడీపీ నేతలతో కలిసి ఆటోలతో ర్యాలీ నిర్వహించి అమరావతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్చోలలో మొదటి స్థానం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మతిభ్రమించిన జగన్కి 5 కోట్ల ఆంధ్రులు సన్మానం చేసి పిచ్చాసుపత్రిలో చేర్పించి ఆయనకు సముచిత స్థానం కల్పించాలన్నారు. అమరావతికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విలేకరులకి, మా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు శ్రీమతి ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఎంపీ గారి ఆదేశాల మేరకు ఈ రాజధాని సమస్య గురించి ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. నిన్నటి వరకు మనకు అసలు రాజధాని ఎక్కడ అనేది 2024 వరకు మన రాజధాని ఎక్కడుందనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవగాహన లేదు. ఈరోజు 24 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో దీన్ని ఒక పులికి తీసుకొచ్చి మోడీ గారి దృష్టిలో పెట్టి అక్కడ మన మోడీ గారి సహకారంతో పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పాస్ చేయించిన ఘనత మన మోడీ గారికి దక్కకుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక చంద్రబాబు నాయుడికే అది చెల్లుబాటు అవుతుందని నేను మా ప్రజల అందరి ఆకాంక్ష కూడా. చంద్రబాబు నాయుడు 24 వరకు ముందున్న గవర్నమెంట్ లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అప్పులు చేసినా కనీసం దాన్ని సమకూర్చుకుంటూ నెలకి 1వ తేదీ వచ్చాకే పెన్షన్ డబ్బులు కానీ, అందరి జీతాలు కానీ, పోయిన గవర్నమెంట్ లో చేసిన బిల్లులు కానీ 70% తీసుకుంటూ ఆ ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి తగ్గిందని మనం తెలుసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు మన కోవూరు నియోజకవర్గానికి గౌరవనీయులు ఎంపీ గారు ఏవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీమతి ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మనకు రావటము కోవూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఏంటంటే నేను కొడవలూరు మండలానికి ఒక చెస్సు 2700 ఎకరాల దాకా రైతులు ఇచ్చి వాళ్ళ పంట పొలాలను కూడా సాగు చేసుకున్న చంద్రబాబు రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. కనీసం ఒక ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వం కూడా తీసుకురాలా. ఏదన్నా వస్తే అలాగే మిగతా చంద్రశేఖరంలో వచ్చింది. ఆయన చేతులారా వెంకయ్య నాయుడు గారు ఆ ప్రోగ్రాం వస్తున్నాడని ప్రోగ్రాం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆర్పించిన ఘనత మాజీ సీఎం గారిది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కొన్ని ప్రాజెక్టులు తెచ్చి మన కొడవలూరు మండలానికి, కోవూరు నియోజకవర్గానికి ఎంప్లాయర్స్ కానీ ఉద్యోగాలు కల్పించే దాంట్లో మొదటి స్థానంలో ఉన్నారు. ఇది
కోవూరు నియోజక ప్రజలు, కొడవలూరు మండల ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషం రోజు. ఈరోజు ఈ కార్యక్రమాల్లో సహకరించిన మన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రధాన కారణం ఈ సైకో జగన్ ఈ యొక్క అమరావతి రాజధాని అవడానికి ఒప్పుకోలేక, ఈ వైసీపీ నాయకులు కుట్రలు తట్టుకోలేక ఒక కొత్త పేరు పెట్టారు, మావిగా. అంటే మావిగా అంటే మధ్యపట్నంలో మా, విజయవాడలోని, గుంటూరులో గన్నట. గన్ అంటే తుపాకీ. జగన్మోహన్ రెడ్డి పేరు కూడా గన్ను, చివరిన జగన్. ఆ గన్ కావాలంటే గన్తో మడలు చేయడానికి మావిగా అనే పేరు, కొత్త పేరు కనిపెట్టిన జగన్మోహన్ రెడ్డి. మనం జగన్మోహన్ రెడ్డి సన్మానం చేయాలి. ఎందుకంటే పిచ్చి వాళ్ళలో మొదటి ప్లేస్ ఎవరికైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డికే తప్పదు. కాబట్టి పిచ్చి వాళ్ళ నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డికి మనం తప్పకుండా, ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది జనాలు తప్పకుండా ఆయనకి సన్మానం చేసి పిచ్చి హాస్పిటల్లో చేర్పించి ఆయన సముచిత స్థానం కల్పించాలి. ఎందుకంటే రైతులు 6 నెలలు కష్టపడి పండించుకునే భూముల్ని దానం చేసి వాళ్ళు రాజధానిని చేస్తే, ఆ రోజు అసెంబ్లీలో కూడా మేము రాజధాని అమరావతి అని మొక్కబడిగా చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓట్లేసుకొని సిగ్గు లేకుండా 2019 నుంచి 14 దాకా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు 3 ముక్కలాటాడు పేకాటలాగా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని నష్టం చేస్తా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదరించిన ఆంధ్ర ప్రజలు 164 సీట్లతో నువ్వు పనికిరావు జగన్, నీకు పరిపాలన చేత కాదు జగన్, నువ్వు అనర్హుడివి, నీకు ఏది చేత కాదు, మీ నాయన్ని అడ్డం పెట్టుకొని మీ నాయన సానుభూతితో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రేమాభిమానాలు ఎక్కువ, జాలి ఎక్కువ, ఆ జాలితో నిన్ను ఒక్కసారి, నువ్వు అడిగింది కూడా ఒక్కసారి, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తానని చూపించావు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి కష్టాలతో, నరేంద్ర మోడీ గారి ఆదరణతో, మన యొక్క జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ బాబు గారితో అందరితో సమానం చేసుకొని ఈ రాష్ట్రాన్ని ఎలా మనం అభివృద్ధి చేయాలి, ఈ కుదిరైపోయిన ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎలా చేయాలని ఆలోచించి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకొక నాయకుడు ఇచ్చిన ఈ రాజధాని మారకూడదని చట్టబద్ధత కల్పించి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పార్లమెంట్ లో కూడా మనకు ఆమోదం పొంది ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిని నిర్ధారణ చేసి తట్టుకోలేక ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఇలా ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నారు. ఉనికిని కాపాడుకోవాలంటే పరిపాలనలో పొరపాటు జరిగితే తీర్చిదిద్దండి, లేదంటే ఆ తప్పులు ఎత్తు చూపండి. అసెంబ్లీకే రావు, నువ్వు ఎందాయా మాట్లాడేది మామూలుగా లేదా ఇదే దగ్గర పేరు బాగుందట, ఏదో ఒక ఊరు రాజధాని చేస్తారు, లేదంటే ఒక ప్రాంతాన్ని రాజధాని చేస్తారు. 3 ప్రాంతాలు 3 అభివృద్ధులు 3 ముక్కలాటలు ఆడి రాష్ట్రాన్ని నాశనం చేశావు. ఇక మీద జగన్మోహన్ రెడ్డి పద్ధతిగా ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినా నేను చెప్పుకుంటాను. ఆ విధంగా చెప్పుకునే విధంగా ఒక పరిపాలన చేయకుండా ఈ అశ్రేష్టమైన ప్రశ్నలు చేయమాకు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకి క్షమించిన ప్రసక్తి లేదు, మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే అవకాశమే లేదు. మీరు జాగ్రత్తగా ప్రజలు మనం పొందాలనుకుంటే మీరు చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకోండి. ఎందుకంటే మీరు చేసిన తప్పులు కాబట్టి ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, అందరూ ఆదరించి కూటమి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఈ నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ గారిని అత్యద్భుతమైన మెజార్టీతో గెలిపించి మీ యొక్క చేతగానితనాన్ని చెప్పుకుంటూ కొట్టి దూరం చేసిన ఈ ఆంధ్ర రాష్ట్ర మరోసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా మా ఆటో సోదరులకు, మా ఆటో యువతకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటున్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్.
నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నర్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.